the deity of the Holy Spirit. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ సిద్ధాంతం రెండవ భాగం. పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం పరిచయం. పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది సిద్ధాంతం. పరిశుద్ధాత్మ కేవలం ఒక ప్రభావం, శక్తి లేదా సృష్టించబడిన వ్యక్తి మాత్రమే కానీ సంపూర్ణంగా మరియు నిత్యంగా దేవుడని బైబిల్ బోధిస్తుంది. తండ్రి మరియు కుమారునితో పాటు పరిశుద్ధాత్మ కూడా అదే దైవ స్వభావాన్ని పంచుకుంటారు మరియు దైవత్వానికి సంబంధించిన అన్ని లక్షణాలను కలిగి ఉంటారు. త్రిత్వ సిద్ధాంతం ప్రకారం తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా ఒకే దేవుడు నిత్యం ఉన్నాడని బోధిస్తుంది. చరిత్రలో కొన్ని సమూహాలు పరిశుద్ధాత్మ దైవత్వాన్ని తిరస్కరించి ఆయనను ఒక తక్కువ స్థాయి వ్యక్తిగా లేదా కేవలం దేవుని శక్తిగా పరిగణించాయి. అయితే పరిశుద్ధాత్మకు దైవిక నామాలు, దైవిక లక్షణాలు, దైవిక కార్యాలు మరియు దైవిక అధికారం ఉన్నాయని లేఖనం స్పష్టంగా వెల్లడిస్తుంది. ఆయన తండ్రి మరియు కుమారునితో పాటు ఆరాధించబడతారు మరియు గౌరవించబడతారు. పరిశుద్ధాత్మ దైవత్వాన్ని సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అది క్రైస్తవ ఆరాధన, రక్షణ, ప్రార్థన మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. పరిశుద్ధాత్మ నిజంగా దేవుడు కాబట్టి విశ్వాసుల ఆయనను సంపూర్ణంగా గౌరవించాలి, ఆయనకు విధేయులవ్వాలి మరియు ఆయనపై పూర్తిగా ఆధారపడాలి. ఇందులో 9 ప్రధాన విషయాలు కలవు. మొదటగా పరిశుద్ధాత్మను దేవుడు అని పిలుస్తారు. పరిశుద్ధాత్మ దైవత్వమునకు స్పష్టమైన సాక్ష్యములలో ఒకటి ఏమనగా లేఖనము ఆయనను నేరుగా దేవుడుగా గుర్తిస్తుంది. మొదటగా అపోస్తుల కార్యం 5:3-4 అననీయ సంగమునకు అర్పించిన సొమ్మును గూర్చి అబద్ధం చెప్పినప్పుడు పేతురు ఇలా అన్నాడు: అననీయ, పరిశుద్ధాత్మకు అబద్ధము చెప్పుటకు సాతాను నీ హృదయమును ఎందుకు నింపెను? నీవు మనుషులకు కాదు, దేవునికే అబద్ధము చెప్పితివి. ఈ వాక్య భాగములో పరిశుద్ధాత్మక అబద్ధం చెప్పుట దేవునికి అబద్ధం చెప్పడంతో సమానం చేయబడింది. పేతురు పరిశుద్ధాత్మను దైవికమైనదిగా స్పష్టంగా గుర్తించాడు. రెండవదిగా 2 కొరింథీ 3:17 పౌలు ఇలా వ్రాశాడు: ఆ ఆత్మ ప్రభువే. ప్రభు అనే బిరుదు లేఖనములలో తరచుగా దేవునినే సూచించడానికి ఉపయోగించబడుతుంది. ఈ వాక్య భాగం పరిశుద్ధాత్మ యొక్క దైవిక గుర్తింపును నొక్కి చెబుతుంది. మూడవదిగా హెబ్రీ 9:14 పరిశుద్ధాత్మను ఇలా పిలుస్తారు: నిత్యమైన ఆత్మ. నిత్య అస్తిత్వం దేవునికి మాత్రమే చెందుతుంది. పరిశుద్ధాత్ముడు నిత్యుడు కాబట్టి ఆయన దైవికుడై ఉండవలెను. రెండవ ప్రధాన విషయం పరిశుద్ధాత్ముని దైవిక లక్షణాలు. పరిశుద్ధాత్ముడు దేవునికి మాత్రమే చెందిన లక్షణాలను కలిగి ఉన్నాడు. మొదటగా సర్వజ్ఞానం, అన్ని తెలిసినవాడు. 1 కొరింథీ 2:10-11 ఇలా చెబుతుంది: ఆత్మ సమస్తమును, అవును, దేవుని గంభీరమైన విషయములను కూడా పరిశోధిస్తుంది. పరిశుద్ధాత్మకు దేవుని మనసు పూర్తిగా తెలుసు. పరిపూర్ణ జ్ఞానం ఒక దైవిక లక్షణం. 2 సర్వవ్యాపకత్వం, అన్ని చోట్ల ఉండడం. కీర్తన 139:7 ఇలా చెబుతుంది: నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? లేదా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? ఆత్మ అన్ని చోట్ల ఉంది. ఏ సృష్టించబడిన జీవి కూడా అపరిమితమైన ఉనికిని కలిగి ఉండదు. 3 సర్వశక్తిమంతుడు, అన్నిటిపై శక్తి కలిగిన వాడు. లూకా 1:35 దేవదూత మరియతో ఇలా చెప్పినట్లు నమోదు చేయబడింది:
పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, మరియు సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. క్రీస్తు యొక్క అద్భుతమైన గర్భధారణ ఆత్మ యొక్క దైవిక శక్తిని ప్రదర్శిస్తుంది. నాలుగవదిగా నిత్యత్వం. హెబ్రీ 9:14 ఆయనను నిత్యమైన ఆత్మ అని పిలుస్తుంది. సృష్టించబడిన జీవుల వలె కాకుండా పరిశుద్ధాత్మకు ఆది అంతము లేదు. ఐదవదిగా పరిశుద్ధత. ఆత్మను పదే పదే పరిశుద్ధాత్మ అని పిలుస్తారు. సంపూర్ణ పరిశుద్ధత కేవలం దేవునికి మాత్రమే ఉన్న గుణం. మూడవ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ యొక్క దైవిక కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేయగల కార్యాలను చేస్తాడు. మొదటగా సృష్టి కార్యం. ఆదికాండం 1:2 ఇలా చెబుతుంది, దేవుని ఆత్మ నీళ్ళ మీద సంచరించుచుండెను. ఆత్మ సృష్టిలో పాలు పొందింది. యోబు 33:4 ఇలా చెబుతుంది, దేవుని ఆత్మ నన్ను కలగజేశాను. సృష్టి అనేది ఒక దైవిక కార్యం. ఇది ఆత్మ యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తుంది. రెండవది లేఖన ప్రేరణ. 2 పేతురు 1:21 ఇలా ప్రకటిస్తుంది, దేవుని పరిశుద్ధాత్మ పరిశుద్ధ పురుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పలికిరి. పరిశుద్ధాత్మ లేఖనాల రచనను ప్రేరేపించాడు. బైబుల్ దేవుని వాక్యం కాబట్టి ప్రేరేపించిన వాడు దైవికమై ఉండాలి. మూడవదిగా పునరుత్పత్తి. యోహాను 3:5-6 ప్రకారం ప్రజలు ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తారని బోధించబడింది. పునర్జీవనం అంటే ఆత్మీయ జీవాన్ని ఇవ్వడం. దీనిని దేవుడు మాత్రమే నెరవేర్చగలడు. నాలుగవది పునరుత్థానం. రోమా 8:11 ఇలా చెబుతుంది, యేసును మృతుల నుండి లేపిన వాని ఆత్మ. క్రీస్తు పునరుత్థానంలో పరిశుద్ధాత్మ పాలు పంచుకున్నాడు. ఐదవది పరిశుద్ధీకరణ. 2 తెస్సలోనిక 2:13 ఇలా చెబుతుంది, ఆత్మ వలన పరిశుద్ధీకరణ. ఆత్మ విశ్వాసులను పరిశుద్ధులుగా మారుస్తుంది. ఇది ఒక దైవిక కార్యం. నాలుగవ ప్రధాన అంశం పరిశుద్ధాత్మకు దైవిక అధికారం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి చెందిన అధికారాన్ని వినియోగిస్తుంది. మొదటగా ఆత్మ ఆజ్ఞలు ఇస్తుంది. అపోస్తల కార్యం 13:2 ఇలా చెబుతుంది, నేను పిలిచిన పని నిమిత్తం బర్నాబాను సౌలును నా కొరకు ప్రత్యేకించుడి. ఆత్మ సార్వభౌమ అధికారముతో మాట్లాడుతుంది. 2 ఆత్మ నాయకులను నియమిస్తుంది. అపోస్తల కార్యం 20:28 ఇలా బోధిస్తుంది, పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులనుగా నియమించను. సంఘ నాయకత్వం పరిశుద్ధాత్మ అధికారం ద్వారా స్థాపించబడుతుంది. మూడవదిగా ఆత్మ ఆత్మీయ వరాలను ఇస్తుంది. 1 కొరింథీ 12:11 ఇలా చెబుతుంది, ప్రతివాడు తన చిత్తానుసారంగా ఒక్కొక్కనికి వేరుగా పంచిపెట్టును. పరిశుద్ధాత్మ తన దైవిక చిత్తానుసారంగా ఆత్మీయ వరాలను సార్వభౌమంగా పంచిపెడతాడు. ఐదవ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారునితో సమానంగా సంబంధం కలిగి ఉన్నాడు. త్రిత్వానికి సంబంధించిన వాక్య భాగాలలో బైబుల్ పరిశుద్ధాత్మను తండ్రి మరియు కుమారునితో పాటుగా ఉంచుతుంది. మొదటగా యేసు బాప్తిస్మం. మత్తయి 3:16-17 క్రీస్తు బాప్తిస్మం సమయములో కుమారుడు బాప్తిస్మం పొందాడు. పరిశుద్ధాత్మ ఒక దూత వలె దిగివచ్చాడు. పావురం తండ్రి పరలోకం నుండి మాట్లాడారు. త్రిత్వంలోని 3 వ్యక్తులు కలిసి ఉన్నారు. రెండవదిగా గొప్ప ఆజ్ఞ. మత్తయి 28:19 ఇలా చెబుతుంది, తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామములోకి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నామం అనే ఏకవచన పదం ఆ 3 వ్యక్తుల సారాంశంలో ఐక్యతను చూపిస్తుంది. మూడవదిగా అపోస్తులుల ఆశీర్వాదం. 2 కొరింథీ 13:14 ఇలా చెబుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారునితో సమానమైన గౌరవాన్ని పంచుకుంటుంది. 6వ ప్రధాన విషయం
ఆత్మ యొక్క దైవత్వాన్ని బయలుపరిచే చిహ్నాలు. పరిశుద్ధాత్మతో సంబంధం ఉన్న కొన్ని బైబిల్ చిహ్నాలు ఆయన దైవ స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. మొదటగా అగ్ని. అగ్ని దేవుని పవిత్రమైన సన్నిధికి మరియు శుద్ధి చేసే శక్తికి చిహ్నం. అపోస్తల కార్యం 2:3 పెంతెకోస్తు దినమున అగ్ని నాలుకలు కనబడినట్లు నమోదు చేయుచున్నది. రెండవదిగా గాలి. గాలి ఆత్మ యొక్క అదృశ్యమైనను శక్తివంతమైన కార్యమునకు చిహ్నముగా ఉన్నది. యోహాను 3:8 ఆత్మ యొక్క కార్యములను గాలితో పోల్చుచున్నది. మూడవదిగా నీరు. నీరు ఆత్మీయ శుద్ధీకరణకు మరియు జీవమునకు చిహ్నముగా ఉన్నది. యోహాను 7:38-39 జీవజలమును పరిశుద్ధాత్మతో అనుసంధానిస్తున్నది. 4 తైలం. తైలము ప్రతిష్ట, అభిషేకం మరియు దైవిక శక్తికి చిహ్నముగా ఉన్నది. 7వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మకు సంబంధించిన తప్పుడు బోధలు. మొదటగా ఆయన దైవత్వాన్ని నిరాకరించడం. కొన్ని మత సమూహాలు పరిశుద్ధాత్మ కేవలం ఒక నిర్జీవ శక్తి అని వాదిస్తాయి. అయితే లేఖనాలు ఆయనను పదే పదే దైవికంగా చూపిస్తున్నాయి. రెండవదిగా ప్రాచీన భ్రష్టత్వాలు. కొన్ని తొలి భ్రష్టత్వ సమూహాలు ఆత్మ యొక్క సంపూర్ణ దైవత్వాన్ని నిరాకరించాయి. తొలి సంఘం ఈ తప్పులను తిరస్కరించి త్రిత్వంలో ఆత్మ యొక్క సమానత్వాన్ని ధృవీకరించింది. మూడవదిగా ఆధునిక దోషాలు. ఆధునిక ఉదారవాద వేదాంతం కొన్నిసార్లు పరిశుద్ధాత్మను దేవునిగా గుర్తించకుండా ఆయనను కేవలం మతపరమైన అనుభవానికి లేదా భావోద్వేగ ప్రభావానికి పరిమితం చేస్తుంది. 8వ ప్రధాన అంశం పరిశుద్ధాత్మ దైవత్వం యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యత. మొదటగా పరిశుద్ధాత్మ ఆరాధనకు అర్హుడు. పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన గౌరవానికి, ఘనతకు మరియు ఆరాధనకు అర్హుడు. రెండవదిగా విశ్వాసులు ఆయనకు లోబడాలి. క్రైస్తవులు ఆత్మలో నడుచుకోవాలని మరియు ఆయన నాయకత్వానికి లోబడాలని ఆజ్ఞాపించబడ్డారు. మూడవదిగా రక్షణ యొక్క నిశ్చయత. పరిశుద్ధాత్మ దైవత్వం కలవాడు కాబట్టి రక్షణలో ఆయన చేసే కార్యం పరిపూర్ణమైనది మరియు నమ్మదగినది. 4వదిగా పరిచర్యలో విశ్వాసం. విశ్వాసులు సేవ మరియు పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ యొక్క దైవిక శక్తిపై ఆధారపడగలరు. 5వది దేవునితో సహవాసం. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులు జీవం గల దేవునితో సహవాసాన్ని అనుభవిస్తారు. 9వ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ మరియు త్రిత్వం. త్రిత్వ సిద్ధాంతం బోధించేదేమిటంటే ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే 3 వ్యక్తులుగా నిత్యముగా ఉనికిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి లేదా కుమారుని కంటే తక్కువవాడు కాదు. వారి పాత్రలు వేరువేరుగా ఉన్నప్పటికీ వారి దైవిక సారం సమానమైనది. పరిశుద్ధాత్మ తండ్రి నుండి బయలుదేరి కుమారుని ద్వారా పంపబడినప్పటికీ ఆయన సంపూర్ణంగా దేవుడిగానే ఉంటాడు. ముగింపు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ దైవత్వాన్ని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ఆయనను దేవుడని పిలుస్తారు. ఆయన దైవిక లక్షణాలను కలిగి ఉన్నాడు, దైవిక కార్యాలను చేస్తాడు మరియు దైవిక అధికారాన్ని చెలాయిస్తాడు. ఆయన నిత్యుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు మరియు సర్వవ్యాప్తి. పరిశుద్ధాత్మ సృష్టి, ప్రేరణ, పునరుత్పత్తి, పవిత్రపరచడం మరియు పునరుత్థానంలో పాలు పంచుకుంటాడు. లేఖనాలు పరిశుద్ధాత్మను తండ్రి మరియు కుమారునితో పాటు త్రిత్వంలో ఒక సమాన సభ్యునిగా స్థిరంగా పేర్కొంటున్నాయి. అందువల్ల క్రైస్తవులు పరిశుద్ధాత్మను సజీవ దేవునిగా ఆరాధించాలి, గౌరవించాలి, విధేయత చూపాలి మరియు ఆయనపై ఆధారపడాలి. పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని గూర్చిన సరైన అవగాహన క్రైస్తవ విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు దేవునితో విశ్వాసుల సంబంధాన్ని గాఢతరం చేస్తుంది. పరిశుద్ధాత్మ నిజంగా దేవుడే కాబట్టి విశ్వాస జీవితంలో ఆయన సన్నిధి ఓదార్పుకు, శక్తికి, పవిత్రతకు మరియు నిశ్చయతకు మూలంగా ఉంటుంది. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.